నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ అచ్చుల వెనకున్న ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అంటే ఒకే అచ్చుకు ఇన్ని రకాల సౌండ్స్ ఎలా వస్తాయి? పదండి తెలుసుకుందాం. సరే, మొదటగా ఒక చిన్న పజిల్తో స్టార్ట్ చేద్దాం. ఈట్, హెడ్ మరియు గ్రేట్ ఈ మూడు పదాల్ని గమనించారా? మూడింటిలోనూ ఈ ఏ ఉంది, కానీ పలికే విధానం మాత్రం పూర్తిగా వేరు. ఎందుకలా? ఇది చూసి ఇంగ్లీష్ చాలా కన్ఫ్యూజింగ్ అనుకుంటాం కదా, కానీ ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమేంటో మనం ఈరోజు బయటపెట్టబోతున్నాం. ఓకే, ఇక అసలు విషయానికి వద్దాం. అదే 3 శబ్దాల రహస్యం. ఆ సీక్రెట్ ఏంటంటే, ఇంగ్లీష్లోనే ప్రతి అచ్చుకు మనమనుకున్నట్టు 1 లేదా 2 కాదు, ఏకంగా 3 రకాల సౌండ్స్ ఉంటాయి. అవేంటంటే 1 షార్ట్ సౌండ్, 2 లాంగ్ సౌండ్, ఇంకా 3వది కాస్త స్పెషల్, అదే డాటెడ్ సౌండ్. సరే, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనకు బాగా తెలిసిన ఏ అనే అచ్చుతో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏకి ఉన్న 3 సౌండ్స్. క్యాట్ అన్నప్పుడు వచ్చే ఏ సౌండ్, అది షార్ట్ సౌండ్. అదే కేట్ అన్నప్పుడు ఏ తన పేరుని పలుకుతోంది కదా, అదే లాంగ్ సౌండ్. ఇక కాల్ అన్నప్పుడు వచ్చే ఆ సౌండ్, దాన్ని మనం డాటెడ్ సౌండ్ అంటాం. ఓకే, ఏతో చూశాక ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఇదే పద్ధతిని కాస్త ట్రిక్కీగా ఉండే ఈ అనే అచ్చుకు అప్లై చేసి చూద్దాం. ముందుగా ఈ యొక్క షార్ట్ సౌండ్. ఇది ఏ అని వినిపిస్తుంది. మన తెలుగులో ఏ అంటామే అచ్చమల. సాధారణంగా ఒక పదంలో ఈ ఒక్కటే అచ్చుగా ఉన్నప్పుడు ఈ సౌండ్ వస్తుంది. ఉదాహరణకు నెస్ట్, హెల్ప్, డెస్క్ ఈ పదాల్లో వినండి, ఏ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది కదా. ఇక లాంగ్ సౌండ్ విషయానికొస్తే ఈ తన పేరునే చెప్తుంది, అంటే ఈ అని. మన తెలుగులో ఈలాగనమాట. ఇది ఎప్పుడొస్తుందంటే ఈ పక్కన ఇంకో అచ్చు వచ్చి చేరినప్పుడు. వాటిని వొవెల్ టీమ్స్ అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈఈ, ఈఏ, ఈవై ఇలా వేర్వేరు కాంబినేషన్స్ ఉన్నా అవన్నీ కలిసి ఒకే లాంగ్ ఈ సౌండ్నిస్తున్నాయి. చూడండి, సి, టీమ్, కీ, మనీ అన్నిట్లో అదే ఈ సౌండ్. ఫైనల్గా 3వది డాటెడ్ సౌండ్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ యొక్క డాటెడ్ సౌండ్ విచిత్రంగా ఏ యొక్క లాంగ్ సౌండ్లా, అంటే ఏ అని వినిపిస్తుంది. ఇది మన పజల్ను సాల్వ్ చేయడానికి చాలా ముఖ్యం. చూడండి, గ్రేట్, బ్రేక్ ఇక్కడ ఈఏ కాంబినేషన్ ఏ సౌండ్ ఇస్తోంది. అలాగే దేలో ఈవై, ఎయిట్లో ఈఐజీహెచ్ ఇవన్నీ కూడా ఈ యొక్క డాటెడ్ సౌండ్ని ఇస్తున్నాయి. రైట్. ఇప్పుడు మనం మొదట్లో అడిగిన పజిల్ దగ్గరికి వెనక్కి వెళ్దాం. ఈ కొత్త ఫ్రేమ్వర్క్తో ఆ కన్ఫ్యూజన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో చూసారా, ఈ అనే ఒకే ఒక్క కాంబినేషన్ వెనుక 3 రకాల సౌండ్స్ దాగి ఉన్నాయి. ఈఏటీలో లాంగ్ సౌండ్ ఈ, హెడ్లో షార్ట్ సౌండ్ ఎహ్, మరి గ్రేట్లో డాటెడ్ సౌండ్ ఏ. ఇప్పుడు మనకు ఆ 3 వేరియేషన్స్ ఏంటో స్పష్టంగా తెలుసు. అంటే ఈ 3 సౌండ్ సిస్టమ్ అనేది ఇంగ్లీష్ చదవడానికి మన చేతిలో ఉన్న ఒక కొత్త పవర్ఫుల్ టూల్ అన్నమాట. సో ఇకపై 100 రూల్స్ గుర్తుపెట్టుకునే బదులు సింపుల్గా ప్రతి అచ్చుకి ఈ 3 సౌండ్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. వాటిని వినడం, ప్రాక్టీస్ చేస్తే చాలు. మనం చూసిన ఈ 3 ధ్వనుల పద్ధతి కేవలం ఈకి మాత్రమే కాదు, ఏ, ఐ, ఓ, యు ఇలా అన్ని అచ్చులకు వర్తిస్తుంది. ఇది ఇంగ్లీష్ను డీకోడ్ చేయడానికి ఒక సరికొత్త దారిని తెరుస్తుంది. సరే, ఈ సీక్రెట్స్ అయితే మనకు తెలిసాయి. మరి మిగతా అచ్చులైన ఐ, ఓ, యు సంగతేంటి? ఆలోచించండి.